जोहार मन भारीలకు जय भीम इस्लामी भारत राज्यांगం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జ్ఞానం 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 జై భీమ్. ఈరోజు 6వ వారం జ్ఞానమాలకు చేసినటువంటి అన్న వెంకటేశన్న, అదేవిధంగా గీతాంజలి గారు, మహేశ్వరి గారు, మన కళాకారులు గటం గిరి, ఎర్ర రమేష్, అదేవిధంగా అంబల మల్లేష్ అండ్ రమేష్ మిత్రుడు విష్ణు, తమ్ముడు రమేష్ జ్ఞానమాల ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాం. జై భీమ్. గారికి అలాగే చేసిన ధన్యవాదాలు చెప్తున్నాను. మరి రాజ్యాంగంలోని 51A ఆర్టికల్ గురించి నేను వివరిస్తాను. మరి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారము రాజ్యాంగం నుంచి ఒక ఆర్టికల్ వినిపించి సమాజాన్ని జ్ఞానం వైపు తీసుకెళ్ళాలని ఈ ప్రోగ్రాం మరి మేము నిర్వహిస్తున్నాము. మరి మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A మరి సమాజాన్ని శాస్త్రీయ దృక్పథం వైపు, జ్ఞానం వైపు, మానవత సమాజాన్ని నిర్మించాలని మరి ఆర్టికల్ చెప్తుంది. మరి ఇది అవగాహన లేకుండా రాజకీయ నాయకులు రాజ్యాంగం మార్చాలని హేళన చేస్తున్నారు. మరి రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ని చదివి వాళ్ళు జ్ఞానం వైపు అడుగు వేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. కళాకారులు అంబేద్కర్ పాట పాడాలని కోరుతున్నాను.
అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడికి గుడికి కూడు గుడ్డకు దూరం ఉంచిన మనవాదాన్ని ఉంచమన్నాడు మానవత్వము పంచమన్నాడు మానవత్వము పంచమన్నాడు మానవత్వము పంచమన్నాడు బుద్ధుని మార్గం నడవాలన్నాడు బాబా అంబేద్కర్ జ్ఞానం పొందే మార్గం చూపే బాబా అంబేద్కర్ బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు మన కాషాయపు జెండ బట్టి భుజాలపై మోసిన త్రిమూర్తుల గుండెలోన నిత్యం పూజించిన త్రిమూర్తుల గుండెపై నిత్యం పూజించిన త్రిమూర్తుల గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే 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 ఆ దేవుళ్ళ మన బతుకును బానిసలుగా చేసెను మార్చలేదు మన బతుకు పుడిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బతుకు పుడిలో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వారం జ్ఞానమలలో ఈరోజు జ్ఞానాన్ని పంచడంలో ముందు సామాజిక న్యాయం నేటి సామాజిక అవసరం అనే శీర్షికలో భాగంగా సామాజిక న్యాయం మన దేశంలో అమలు కావడం లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అది ఎంతో బోధన పడుతుంది మనకు. సమాజంలోని అన్ని సమూహాలు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో సమానత్వాన్ని అనుభవించడమే సామాజిక న్యాయం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి స్థితికి మనం చేరాలంటే చాలా దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అది కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అన్ని రంగాలలో దోపిడీ అణచివేత అసమానత్వం అమలవుతున్నా మన దేశంలో మాత్రము సామాజిక న్యాయ డిమాండ్ను సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కేవలం బాధితుల నుండే కానీ పాలకుల నుండి జరుగుతలేదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పైగా పీడితుల అనసబడిన బాధిత సమూహాల కుటుంబాల నుండి వస్తున్నటువంటి సామాజిక న్యాయ డిమాండ్ను అణిచివేత కార్యక్రమం బహిరంగంగాను రహస్యంగాను జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ దేశ సమాజం కులాల సమూహం. ఇక్కడి ప్రజలు కుల వ్యవస్థ ఆర్య వైశ్య క్షత్రియ శూద్రులుగా విభజించింది. ఆర్యులు దేవునికి మిగతా సమాజానికి సమాధానకర్తలుగా వ్యవహరిస్తారు. మరి వైశ్యులు వ్యాపారం చేయాలి, క్షత్రియులు రాజ్యరక్షణ కోసం యుద్ధాలు చేయాలి. మరి మిగిలినటువంటి 4వ వర్ణం శూద్రులు వీరు పై 3 వర్ణాలకు కావాల్సిన అవసరాలను చేకూరుస్తూ వీరు భౌతిక శ్రమకు మాత్రమే పరిమితం కావాలి. ఇది మన దేశం యొక్క ఐదవ నీతి సిద్ధాంతం. దీనిని మను అనే దుర్మార్గులు ప్రవేశపెట్టి దీనికి దైవత్వాన్ని కూడా ఆపాదించడంతో ఈ విభజన పైకి కనిపించకుండా అందరిలో సజీవంగా ఉండి తన వికృత స్వరూపాల ద్వారా అన్ని రకాల పురోగతులను నేటికి అడ్డుకుంటూనే ఉంది. సొంత మనుషులను అంటరాని వారు చేసి అవమానించి పశువుల కన్నా హీనంగా చేసింది ఈ సంస్కృతి. దేశంలో అన్ని రకాల అసమానతల పెరుగుదలకు కారణమైంది కూడా ఈ సంస్కృతి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ సమాజాన్ని ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు మెట్లు లేని 4 అంతస్తుల భవనం తీర్చిదిద్దడం జరిగింది. అది ఎలా అంటే పుట్టే ప్రతి మనిషి ఏదో ఒక కులంలో ఉండాల్సిందే. అప్పుడు అతని కులాన్ని బట్టి అతని వ్యక్తిత్వం అంచనా విలువలు ఏర్పడతాయి. అప్పుడు ఆ కులం విలువలతోనే పెరగడం, ఆ కులం విలువలతోనే బ్రతకడం, ఆ కులం విలువలతోనే చావడం అనేది జరుగుతుంది. మరి అసలు విషయం ఏమిటంటే ఈ కుల సంస్కృతి కొందరిని అంటరాని వారిగా చేసి అవమానించి మరికొందరిని భూలక్షులుగా ప్రకటించింది. అగ్ర కులాల వారికి కుల గౌరవాన్ని సంపదను అధికారాన్ని ఇస్తే అడుగు కులాలను వేదనలకు అన్యాయాలకు అక్రమాలకు జరిగించింది. ఇక మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా ఈ అసమానతల కుల సంస్కృతిని మర్చిపోకూడదు.
ఎందుకంటే సమానత్వం కోసం పోరాడే వారికి ఈ అసమానతలే మొదటి శత్రువుగా ఉంటారు. అలా లేనట్లయితే ఈ పోరాటంలో ఏదో ఒక లోపం ఉన్నట్లని